చరిచారు, తొడలుగొట్టారు, మన ఆడపడుచుల్ని అవమానించారు, ప్రజల్ని నిరంతరం హింసించారు. ఇదే న్యాయం అని మన నాయకులు, మన జన సైనికులు, మన వీర మహిళలు అందరూ అడిగితే, గొంతెత్తితే వారిపైన కేసులు పెట్టారు, జైళ్లలో పెట్టారు, నిర్బంధంలో తోశారు. 4 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ అనుభవం ఉన్న నాయకుణ్ణి అక్రమ కేసుల్లో బంధించారు. వారి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని, సీనియర్ నాయకుల్ని రోడ్డు మీదకి రావాలంటే భయపడేలా చేశారు. ఇక నాలాంటి వాణ్ణి తిట్టని తిట్టు లేదు, పాల్ చేయని అవమానం లేదు, చేయని కుట్ర లేదు, వేయని కుతంత్రం లేదు. ఈ ఎన్నికల్లో అసెంబ్లీ గేటును కూడా తాకలేవు అని మనల్ని ఛాలెంజ్ చేసి చరిచిన ఆ తొడల్ని బద్దలు కొట్టాం. ఏం చేశాం? బద్దలు కొట్టాం. బద్దలు కొట్టి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో 21 మంది ఎమ్మెల్యేలతోటి, పార్లమెంటులో 2 ఎంపీలతోటి అడుగు పెట్టాం. దేశమంతా తల తిప్పి తిరిగి చూసేలా 100% స్ట్రైక్ రేట్తో ఘన విజయం సాధించాం. ఎన్డీఏ కూటమి ప్రభుత్వాన్ని నిలబెట్టాం. ఈరోజు జయకేతనం ఎగరేస్తున్నాం. జై జనసేన, జై జనసేన, జై జై జనసేన, జై. భరత భూమి నేర్పినదో, ప్రజాకోటి నేర్పినదో, నిజం ఏమిటో కానీ ఒట్టి చేతిలో శత్రువుపై దుమికే శక్తి ఉంది అని చెప్పిన దాశరథి కృష్ణమాచార్య మాట బలం తెలంగాణకే కాదు, నెల్లూరులో చదువుకున్న నాకు కూడా. అందుకేనేమో అలా మన జనసేన జన్మస్థలం తెలంగాణ అయ్యింది, కర్మస్థలం ఆంధ్ర అయ్యింది. విలువల గురించి తాను మాట్లాడతాడు. ఇవన్నీ ఎక్కడున్నాయండి తనకు విలువలు? 4 పిల్లలు, కొత్త కారును మార్చినట్టుగా పిల్లాన్ని మారుస్తాడు. 4 ఏళ్ళకు ఒకసారి, 5 ఏళ్ళకు ఒకసారి పిల్లాన్ని మారుస్తాడు. నిజంగా ఇలాంటి వ్యక్తి ఏ నువ్వు ఇంకొకరు లేకపోతే నేను ఇట్లాంటి పని చేసిందంటే ఏమనిందరో, నేను మిమ్మల్ని కానీ, నన్ను కానీ, ఇంకొకరిని కానీ నిత్యపెళ్లి కొడుకు అని చెప్పి బొక్కలో చేసిందరా లేదా? ఇది పాలిగమీ కాదా? ఇలాంటి వాళ్ళు ఎన్నికలకు 6 నెలల ముందు బయటకు వచ్చి తానేదో సచ్చీనుడని, ఇంకొకటని వీళ్ళు మాట్లాడడం, వాళ్ళని సీరియస్ గా మనం తీసుకొని వాళ్ళ గురించి కూడా మనం విశ్లేషించుకునే పరిస్థితికి మనం రావడం అంటే నిజంగా రాజకీయాలు ఇటువంటి పరిస్థితి చూసినప్పుడు నిజంగా బాధ అనిపిస్తుంది.